చాలా రోజుల నుండి నువ్వు జిమ్కి వెళ్దామని అనుకుంటావు, కానీ ఏదో ఒక రీజన్ వల్ల, లేజినెస్ వల్లనో లేకపోతే డబ్బులు కట్టాలనే రీజన్తోనో ఏదో ఒక రీజన్తో నువ్వు జిమ్కి వెళ్ళకుండా ఆపేస్తావు అనమాట. కానీ నీ మనసులో మాత్రం మంచి బాడీ బిల్డ్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ బాడీని బిల్డ్ చేయలేక నువ్వు రోజు బిల్డ్ చేయాలి అని కుమిలిపోతుంటావు అనమాట. జిమ్కి వెళ్ళకుండానే నువ్వు ఒక మంచి బాడీని, ఒక యాస్థెటిక్ బాడీని బిల్డ్ చేసుకోవచ్చు. ఒక మాసివ్ అట్రాక్టివ్ బాడీని కూడా బిల్డ్ చేసుకునే క్యాపబిలిటీ మనలో ఉంటుంది. బట్ దానిని మనం బిల్డ్ చేసుకోలేకపోతాం, ఎందుకంటే ఒక సరైన నాలెడ్జ్ లేకుండా మనం దాన్ని బిల్డ్ చేయలేకపోతున్నాం అనమాట. అది మీలో లేజినెస్ లేకపోతే అలవాటు లేకపోవడం వలన ఒక కాలిస్థెనిక్ బాడీని మనం బిల్డ్ చేసుకోలేకపోతున్నాం అనమాట. సో ఈరోజు వీడియోలో మనం కాలిస్థెనిక్ ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాము. కాలిస్థెనిక్స్ అంటే ఏంటి? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రిషికేష్. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. గైస్, సీరియస్లీ చెప్తున్నాను, కాలిస్థెనిక్స్ అనేది చాలా మంచి ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ని మీరు కనుక ఫాలో అయితే డెఫినెట్గా 30 డేస్లో మీకు ఒక మంచి బాడీ బిల్డింగ్ రిజల్ట్ అనేది కనబడుతుంది. సో గైస్, చాలామంది ఈ కాలిస్థెనిక్స్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే అవగాహన ఉండదు అనమాట. సో గైస్, గుర్తుపెట్టుకోండి, మనం ఒక మంచి యాస్థెటిక్ బాడీని బిల్డ్ చేయాలి అంటే డెఫినెట్గా కాలిస్థెనిక్స్ని ఫాలో అయితేనే ఒక మంచి బాడీ వస్తుంది. నువ్వు జిమ్కి వెళ్ళకుండా, డంబెల్స్ వెతకుండా, సో జిమ్ టూల్స్ని యూజ్ చేయకుండా ఒక మంచి కాలిస్థెనిక్ బాడీని అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఒక మ్యాసివ్ అట్రాక్టివ్ బాడీని అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఏం చేస్తే నేర్చుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, కాలిస్థెనిక్స్ అనేది ఏంటి, దీన్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుందాం. దీని బెనిఫిట్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, కాలిస్థెనిక్స్ అనేది స్ట్రెంత్ ట్రైనింగ్లో ఒక పార్ట్ అనమాట. సో ఇది రెగ్యులర్గా మనం ఫాలో అయితే డెఫినెట్గా మన బాడీలో ఒక చేంజెస్ అనేది వస్తాయి. సో ఆ చేంజెస్ ఏంటంటే మన మైండ్ సెట్ కంట్రోల్లో ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. మనము ఎదుటోళ్ళు ఏం చెప్పినా వినకుండా ఒక పేషెన్స్తో పర్ఫెక్ట్గా మన మైండ్ సెట్ని మనము పెట్టుకుంటాం అనమాట. సో దీనిని కాలిస్థెనిక్స్ అనేది అంటారనమాట. సో కాలిస్థెనిక్స్ని మనం ఫాలో అయితే మన బాడీలో ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక మొబిలిటీ అండ్ బ్యాలెన్సింగ్, ఒక రిజెంబ్లెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మనము ఒక బాడీ వెయిట్ని యూజ్ చేసుకొని మనలో స్టామినాని బిల్డ్ చేసుకునే దానినే మనం కాలిస్థెనిక్స్ అని అంటాం. అప్పర్ బాడీ వర్కౌట్. సో ఈ అప్పర్ బాడీ వర్కౌట్ కనుక రెగ్యులర్గా చేస్తే మనము డెఫినెట్గా మనలో చేంజెస్ అనేది వస్తుందన్నమాట. సో అప్పర్ బాడీ వర్కౌట్ అంటే ఎలా చేయాలి? ఈ అప్పర్ బాడీ వర్కౌట్లో 3 వేరియంట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి నార్మల్ పుషప్స్, సెకండ్ వన్ ఇన్క్లైన్డ్ పుషప్స్, థర్డ్ వన్ డిక్లైన్డ్ పుషప్స్. సో ఈ పుషప్స్ని మనం రెగ్యులర్గా చేస్తే డెఫినెట్గా మనలో చేంజెస్ అనేది వస్తుంది, ఒక యాస్థెటిక్ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ నార్మల్ పుషప్స్. మనం మన చేతుల్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టేసుకొని బాడీని ఒక ఇన్క్లైన్డ్ పొజిషన్లో పెట్టుకొని ఫ్లాట్గా నీట్గా పెట్టుకొని 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని 12 రెపిటేషన్స్ 3 సెట్స్ చేయాలి. సో అప్పుడే మనకి చేంజెస్ అనేది బాడీలో వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, ఇంక్లైన్డ్ పుషప్స్. ఈ ఇంక్లైన్డ్ పుషప్స్ అనేది ఎలా చేయాలి అంటే మన 2 హ్యాండ్స్ అప్పర్ లైక్ చైర్ మీద పెట్టుకోవడం కానీ, ఒక పిట్టగోడ మీద పెట్టుకొని కాళ్ళని కింద ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకొని బాడీ ఇన్క్లైన్డ్గా పెట్టి కరెక్ట్గా 12 రెపిటేషన్స్ చేస్తే మనకి ఒక ప్రాపర్ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈ పుషప్స్ అనేది చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి? మన చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మజిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ డిక్లైన్డ్ పుషప్స్. ఈ డిక్లైన్డ్ పుషప్స్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి అనమాట. మన బాడీలో ఉన్న బెల్లీ ఫ్యాట్ కూడా కరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం ఈ డిక్లైన్డ్ పుషప్స్ అనేది చేస్తే ఖచ్చితంగా లైక్ ఎలా అంటే ఇప్పుడు మన కాళ్ళు చైర్ మీద పెట్టుకొని ఫ్లాట్ సర్ఫేస్ మీద చేతులు పెట్టుకొని ఒక 12 రెపిటేషన్స్ 3 సెట్స్ కొడితే ఖచ్చితంగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి ఒక పర్ఫెక్ట్ షేప్ని రావడానికి చేస్తుంది అనమాట. 15 డేస్లో నీ చెస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ బాడీ మజిల్స్ ఒక పర్ఫెక్ట్ పోస్చర్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. డే 2
డిప్స్ ఆన్ చైర్. సో గైస్, నార్మల్గా మన బాడీని బ్యాలెన్స్గా పెట్టుకోవడానికి, మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీగా చేసుకోవడానికి ఈ డిప్స్ ఆన్ చైర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో మనకి ఒక క్యాలిస్థెనిక్స్ని ఫాలో అయితే డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఈ డిప్స్ ఆన్ చైర్ అనేది మనం చేస్తే ఖచ్చితంగా మనలో ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది, బాడీ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. డిప్స్ ఆన్ చైర్ అంటే ఎలా చేయాలి? మన 2 హ్యాండ్స్ చైర్ మీద పెట్టుకొని మన లెగ్స్ స్ట్రైట్గా పెట్టి మనం కింద కూర్చునే పొజిషన్లో కూర్చొని లేయాలి అనమాట. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో ఇలా చేస్తే డెఫినెట్గా మన బాడీ వి షేప్ అనే దానిలో వస్తుంది అనమాట. వి షేప్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో వి షేప్ స్ట్రక్చర్ వస్తుంది అండ్ మన బాడీ మజిల్స్ ఇవన్నీ మంచి కట్స్ వస్తాయన్నమాట. 12 రెపిటేషన్స్ అండ్ 3 సెట్స్ రెగ్యులర్గా చేయండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. సో మార్నింగ్ చేయడం బెటర్. సో ఈవినింగ్ టైం ఉంటే ఈవినింగ్ కూడా చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తాయి. అండ్ థర్డ్ వన్ వైడ్ ఆర్మ్ పుల్అప్స్ అనమాట. సో ఈ వైడ్ ఆర్మ్ పుల్అప్స్ అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది బాడీ మీద. డెఫినెట్గా మీరు చేస్తే 5 డేస్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. వైడ్ ఆర్మ్ పుల్అప్స్ ఎలా చేయాలి అంటే ఒక హారిజాంటల్ ఏదైనా ఉంటుంది సపోర్ట్కి, బీమ్ ఉంటుంది అనమాట. సో ఆ బీమ్ని ఇలా పట్టుకొని ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా మా బాడీకి పైన కింద పుల్అప్ చేయాలన్నమాట. సో అలా చేస్తే డెఫినెట్గా మన బాడీలో స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది, బెలీ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది. వితౌట్ జిమ్, మీరు జిమ్కి వెళ్ళకుండానే ఇలాంటివన్నీ చేయొచ్చు. వితౌట్ జిమ్ టూల్స్ని యూజ్ చేయకుండా మనం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా 30 డేస్లో మనకి మజిల్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మన మైండ్ని కానీ మన బాడీని కానీ కంట్రోల్లో తెచ్చుకునే క్యాపబిలిటీ మనలో వస్తుంది. వైడ్ ఆర్మ్ పుల్అప్స్లో 3 వేరియంట్స్ అనేది ఉంటాయన్నమాట. వి షేప్, బాడీ బ్యాక్ అండ్ బైసెప్స్. సో ఈ 3 కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా మనకు ఒక యాస్థెటిక్ బాడీ అనేది వస్తుందన్నమాట. Day 3 లోయర్ బాడీ వర్కౌట్. ఈ లోయర్ బాడీ వర్కౌట్స్లో మనము స్క్వాట్స్ అండ్ జంపింగ్ స్క్వాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్వాట్స్ 15 రెపిటేషన్స్ ఇంటూ 3 టైమ్స్. మీరు కనుక చేస్తే మన బాడీలో ఫ్యాట్ అనేది చాలా ఇన్స్టెంట్గా బర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ బాడీలో ఫ్యాట్ని మనం చేయాలి అనుకుంటే డెఫినెట్గా స్క్వాట్స్ అయితే చేయాలి. సో అండ్ జంపింగ్ స్క్వాట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ జంపింగ్ స్క్వాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జంపింగ్ స్క్వాట్స్ చేస్తే నీకు అప్పుడే నీ బాడీలో ఎఫెక్ట్ అనేది కనబడుతుంది అనమాట. ఈజీగా నువ్వు బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ నీ బాడీ చాలా వెయిట్లెస్ ఉన్నట్టు ఫీల్ వస్తుంటుంది అనమాట. సో అప్పుడే నీకు అర్థమవుతుంది నీ బాడీ ఎంత యాక్టివ్ అవుతుంది, నువ్వు ఎలా యాక్టివ్గా తయారవుతున్నావు అనేది నీకు స్పర్శ అయితే నీకు తెలుస్తుంది. ఖచ్చితంగా నువ్వు వర్కౌట్ అనేది ఆపకుండా రెగ్యులర్గా చేస్తే ఒక యాస్థెటిక్ బాడీని బిల్డ్ చేసే ఛాన్సెస్ అయితే నీలో ఉంటుంది. ఈ వర్కౌట్స్ కనుక చేస్తే మనకి ఆటోమేటిక్గా లేజినెస్ అనేది పోతుంది అండ్ వేరే నెగిటివ్ థాట్స్ అనేవి పోతాయి అండ్ నీకు కొత్త థాట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే మైండ్ సెట్ అంటారు. సో క్యాలిస్థెనిక్స్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఆపడానికి ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే నీ మైండ్ అలా ట్యూన్ అయి ఉంటుంది. నీ బాడీని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావు, నీ థాట్స్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావు అండ్ నీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఏం చెప్పినా నువ్వు వినవు. ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అనేది థింక్ చేసే క్యాపబిలిటీ నీలో వస్తుంది. సో ఎంత స్పిరిచువల్గా ఆలోచన చేసే ఛాన్సెస్ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎవరితో కలవవు, ఎవరితో నువ్వు మాట్లాడడానికి ఇష్టపడవు అనమాట. Day 4 కోర్ అండ్ యాబ్స్. ఈ కోర్ అండ్ యాబ్స్ చేయడం అంటే చాలా కష్టం. వన్స్ దీన్ని అచీవ్ చేసినావు అనుకో డెఫినెట్గా ఇంకా నువ్వు వర్కౌట్స్ అనేది నీ లైఫ్లో ఆపవు. సో కోర్ అండ్ యాబ్స్ గురించి తెలుసుకుందాం. గైస్, యాబ్స్ చేయాలి అంటే మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద పట్టుకొని సో 2 చేతులు వెనక్కి వేసుకొని నువ్వు ఫ్లాట్ సర్ఫేస్ నుంచి నీ బాడీకి, నీ లెగ్స్కి ఆనేటట్టు నువ్వు చేయాలి అనమాట. సో ఇలా 12 రెపిటేషన్స్ 3 టైమ్స్ చేస్తే కనుక నీ బెలీ ఫ్యాట్ అనేది కరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మంచి బాడీ అనేది ఒక పోస్చర్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ నువ్వు మంచి ఫీల్ అనేది వస్తుందన్నమాట. వన్స్ నువ్వు ఇలాంటి బాడీని బిల్డ్ చేసావు అనుకో, నీ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలే కాదు, నీ చుట్టూ సరౌండింగ్స్లో ఉండే ప్రతి ఒక్కరు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు అండ్ ఇంప్రెస్ అవుతారు, గుర్తుపెట్టుకో.
సో అంత కష్టంగా ఉంటుంది, కానీ వన్స్ అచీవ్ చేసినాం అనుకో డెఫినెట్గా మనం బాడీ బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒక్క లెగ్ మీద నువ్వు స్క్వాట్స్ కనుక కొడితే అది కొట్టడం అంటే చాలా కష్టం. నేను ఈ రోజు కూడా ట్రై చేస్తున్నాను, బట్ కొద్దిగా ట్రై చేస్తున్నా కాబట్టి వస్తుంది. వన్స్ దాన్ని కనుక నేను అచీవ్ చేసినాను అనుకో డెఫినెట్గా ఒక మంచి ఎక్సర్సైజ్ నేను చేస్తున్నానని ఫీల్ అవుతాను. అండ్ మీరు కూడా ఇలాంటి వర్కౌట్స్ చేసినప్పుడు సింగిల్ లెగ్ మీద నువ్వు కూర్చొని లేవడం 5 times లేచినా కూడా, ఒక డేలో 5 times లేచినా కూడా నీకు మంచి ఎఫెక్ట్ అనేది పడుతుంది బాడీ మీద. అండ్ డెఫినెట్గా ఒక మంచి మ్యాసివ్ అట్రాక్టివ్ బాడీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ చాలా యాస్థెటిక్గా ఉంటుంది, నువ్వు కూడా చాలా మంచిగా ఫీల్ అవుతావు. అండ్ డే అంతా చాలా యాక్టివ్గా ఉంటావు. అండ్ గుర్తుపెట్టుకోండి గైస్, మనం ఒక్కసారి యాస్థెటిక్ బాడీని బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మనలో లేజినెస్ అనేది పోవాలి, నెగిటివ్ థాట్స్ అనేది పోవాలి. సో ఇలా మనం ప్రతిసారి ఈ వర్కౌట్స్ అనేది చేస్తే డెఫినెట్గా క్యాలిస్థెనిక్స్ని మనం ఫాలో అయ్యి మనం ఒక మంచి బాడీని బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎవరైనా చూస్తే నీ బాడీ మీద ఒక మంచి షర్ట్ పడితే డెఫినెట్గా వాడు ఇంప్రెస్ అవుతాడు, ఇలాంటి బాడీని బిల్డ్ చేయాలి అనేసి. నిన్ను చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యేటట్టు నువ్వు డెవలప్ అవ్వాలి లైఫ్లో. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు నీ క్యాపబిలిటీ ఏంటనేది తెలుసుకోవాలి. అసలు నీకు ఎంత తెలుసు, నీకేం తెలుసు అనేది అతనికి నువ్వు మాట్లాడకుండానే తెలిసిపోతుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యాలిస్థెనిక్, గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇది ఈరోజు వీడియోలో మనం క్యాలిస్థెనిక్స్ గురించి అయితే తెలుసుకున్నాము. సో ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఏదో కొత్తది తెలుసుకోవాలి అనే ఫీలింగ్ మీలో ఉండింటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.